మన జీవితంలో ఏదైనా లోటులు, ఏదైనా సమస్యలు, ఏదైనా కరువులు లేక కష్టాలు లేక వ్యాధి బాధలు ఏమైనా మన జీవితంలోకి వచ్చాయంటే ఎందుకు వచ్చాయి అని చాలామందికి ప్రశ్న ఉంటుంది. నాకే ఎందుకు ఈ సమస్య, నాకే ఎందుకు ఈ కష్టం, నాకే ఎందుకు ఈ వ్యాధి అనే సందేహం చాలామందిలో ఉంటుంది. యేసు ప్రేమించే వ్యక్తికి కూడా రోగం వస్తుందా? యేసు ప్రభు తన శిష్యులతో ధోనిలో ప్రయాణం చేస్తున్నప్పుడు యేసు ఉన్న ధోనికి కూడా తుఫాను వచ్చింది. యేసు ఉంటే తుఫాను రాకుండానే చేయాలి కదా. యేసు ప్రభు ప్రేమించే వ్యక్తికి కూడా రోగం వచ్చిందంటే అసలు రోగమే అంటకుండా చేయవచ్చు కదా. చాలామంది అధిక ప్రశ్నలు వేస్తారు. యేసు ప్రభు నమ్ముకున్న బిడ్డలకు తుఫాన్లు వస్తాయి, రోగాలు కూడా వస్తాయి. యేసు ప్రేమించిన లాజరు రోగి ఆయను. కొంతమంది ఏమనుకుంటారంటే అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, కానీ ఎవరికైనా వ్యాధి వచ్చిందనుకో, రోగం వచ్చిందనుకో, వాడు ఏం పాపం చేశాడో, ఆమె ఏం పాపం చేసిందో అందుకే రోగం వచ్చింది అనుకుంటారు. యేసు ప్రేమించే లాజరు కూడా రోగము వచ్చింది. నిజంగా నా ప్రభువుకి నా తమ్ముడి మీద ప్రేమ ఉంటే ఆయన చనిపోకముందే వచ్చేవాడు, కానీ ఇప్పుడు వచ్చాడు అన్నట్టుగా కొంచెం వ్యసన పడింది మరియా అని మనం అనుకోవచ్చు. పిల్లరా, ఇక్కడ గమనించండి, యేసు ప్రభు తెలిసి కూడా ఎందుకు ఆలస్యం చేశాడు, ఎందుకు లేట్ చేశాడు అని అంటే చనిపోకుండా ఆయన చేయగలడు, కానీ చనిపోయిన తర్వాత కూడా తిరిగి లేపగలిగే సమర్థుడు గనక ఆయన శక్తి సామర్థ్యాలు లోకమంతా తెలుసుకున్నట్టు, జనులందరూ ఎరుగునట్లు ఆయన కావలసుకునే వెయిట్ చేశాడు, మౌనంగా ఉన్నాడు. కొన్నిసార్లు మన ప్రార్థనలకు మౌనం వహిస్తాడు ప్రభు, వెంటనే జవాబు రాదు. మరియా మార్తల ప్రార్థనకు వెంటనే జవాబు రాలేదు. ప్రభు మౌనంగా ఉన్నాడు. మౌనంగా ఉంటే మనం సర్వసామాన్యంగా వ్యసన పడతాం. ప్రభువా, ఎందుకు మౌనంగా ఉన్నావు, ఎందుకు పట్టించుకోలేదు, ఎందుకు నా ప్రార్థనకు జవాబు ఇవ్వట్లేదు, ఎందుకు నాకు సమాధానం ఇవ్వట్లేదు, ఎందుకు నా ప్రార్థనకు ఆలస్యం చేస్తున్నావు, ఎందుకు ప్రభువా, ఏమైంది, నన్ను ఇంకా పరీక్షిస్తున్నావా, నాలో ఇంకేమైనా లోటుపాట్లు ఉన్నాయా? కొన్నిసార్లు ప్రభు మీద సనిగే పరిస్థితి ఉంటుంది. చనిపోతూ ఉన్నప్పుడు కూడా తెలిసి కూడా రాలేదు. ఎందుకంటే చనిపోయిన 4 దినాలు అయిన తర్వాత, అంటే మన సమస్య ఎంత జటిలమైతే అంతగా ప్రభుకు ఘనత కలుగుతుంది. మన సమస్య ఎంత పెద్దదైతే అంతగా ప్రభుకు ఘనత కలుగుతుంది. అది ప్రభు ఉద్దేశం. మన శోధన ఎటువంటిదైనా ఆ సమయంలో మనకు ఉండాల్సింది ఒకటి విశ్వాసం, రెండవది సహనం లేక ఓర్పు, మూడవది నిరీక్షణ. ఇవి మనం కలిగి ఉంటే చాలు. ప్రభు తప్పకుండా మనకు జవాబు ఇస్తాడు ఆయన టైంలో. అప్పుడు ప్రభువుకు మహిమ కలుగుతుంది. దేవుని ఉద్దేశం అదే. నీ శ్రమ, నీ శోధన, నీ కరువు, నీ కష్టం, నీ వ్యాధి, అది ఎటువంటిదైనా సరే ప్రభుకు అసాధ్యం కాదు. ప్రభుకు సమస్తం సాధ్యమే. వాస్తవానికి చెప్పాలంటే మరియా మార్తలో ఆశ విడిచిపెట్టుకున్నారు. యేసు రాలేదు. చనిపోకముందే వచ్చుంటే నా తమ్ముడు బ్రతికేవాడు, రాలేదు. కానీ ఇప్పటికి 4 దినాలు అయింది, ఇంకా అంతే సంగతులు, ఇక నా తమ్ముడిని ఇప్పుడు చూసుకోలేము అన్నట్టుగా వారు తలంచారు. లాజరును చనిపోకుండా యేసు చేయగలడు, కానీ అలా చేయలేదు. మనం అనుకున్నట్టు దేవుడు చేయడు. ప్రభు తాను అనుకున్నట్టు ఆయన చేస్తాడు. మన సమస్య ఎంత జటిలమైనా భయపడవద్దు. ఎంత సమస్య అయినా, ఎటువంటి సమస్య అయినా విడిపించగల సమర్థుడు మన ప్రభువు ఉన్నాడు. ప్రభువుకు మహిమ కలుగును గాక.